తారకరత్న అండ్ సంజయ్ మాటలు బట్టి ఏదో నాకు దొరకట్లేదు అసలు ఎవరు. మరి రివీల్ చూద్దామండి. దానికంటే ముందు శ్రీను అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి జంప్ అవడానికి రీజన్ ఏంటో కనుక్కుందాం. అంటే జంప్ అవడం అంటే అండి, జంప్ అవడం కాదు అసలు, యాక్చువల్లీ ఫిక్స్ అయిపోయింది చాలా చిన్న ఏజ్ లోనే. అదేలా సార్ యాక్చువల్లీ అంటే నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. అప్పుడు మణిరత్నం సినిమాలు రిలీజ్ అవుతుంది. ఎక్కడ ఉండేవారు మీరు? నేను కాకినాడలో నాయకన్ను అంటే మన నాయకుడి సినిమా, ఘర్షణ, ఈ సినిమాలన్నీ వస్తుండే. వస్తున్నప్పుడు ఆయనకి పెద్ద ఫ్యాన్ నేను. చాలా అంటే డిఫరెంట్ గా ఒక వెస్టర్న్ అప్రోచ్ తో వస్తున్నాయి తెలుగు సినిమాలు, మన డబ్బింగ్ సినిమాలైనా కూడా అని నాకు ఆయనకి పెద్ద ఫ్యాన్ గా మారిపోయాను. ఎలా అయినా సరే ఆయన దగ్గర జాయిన్ అవ్వాలి అని చాలా చిన్న ఏజ్, అప్పుడు 18 years అప్పుడు నేను చెన్నైకి వెళ్ళిపోయాను. ఇంట్లో వాళ్ళు కొంచెం చదువు వదిలేసి వెళ్తున్నారంటే అప్పుడు చెప్పలేదు. అప్పుడు కూడా సేమ్ 2 విషయాలు అలా జరిగింది లైఫ్ కి సంబంధించిన విషయాల్లో. నేను చెప్పకుండానే వెళ్ళిపోయాను చెన్నైకి. వెళ్ళిన తర్వాత లెటర్ రాశాను. Those are the 2 best things which ever happened to him. Right. That you have to say, sir. అల్టిమేట్ గా ఏదన్నా సో ఓకే అది ఒప్పుకోవాలి కదా, బానే ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎక్స్ప్రెషన్ ఒకటి చెప్తుంది, మాట ఒకటి చెప్తుంది, మేము ఒప్పుకోము. మీ యాక్టర్స్ అలా యాక్ట్ చేస్తే ఒప్పుకుంటారు సార్. సరే ఎనీవేస్ మీరు వెళ్ళి లెటర్ రాశారు. రాసిన తర్వాత అంటే నా అడ్రస్ కూడా చెప్పలేదు అసలు, నేను ఎక్కడున్నాను వచ్చి తీసుకెళ్లిపోతారని. సో అది మణిరత్నం గారి దగ్గర జాయిన్ అవడం సాధ్యపడలేదు, అలా ఎప్పుడు వచ్చి కుదరలేదు. సో అప్పుడు చలసాని రామారావు గారిని ఒక డైరెక్టర్ ఒక ఆయన ఉండేవారు, ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. ఆ తర్వాత సాగర్ గారు, తర్వాత ఈ శశాన్ గారు ఇలా పని చేసుకుంటూ కొన్నాళ్ళ తర్వాత ఇంకా నేను స్క్రిప్ట్ వర్క్ చేసుకుని నేనే డైరెక్ట్ చేయాలని అనుకున్నాను. అలా జరిగింది. ఫస్ట్ స్క్రిప్ట్ కి ఏమైనా రీజన్స్ ఉన్నాయా సార్? అంటే ఫస్ట్ యాక్చువల్లీ నేను అపరిచితుడు ఫిల్మ్ స్టార్ట్ చేశాను విత్ రాజశేఖర్. అది యాక్చువల్లీ అది ఒక మణిరత్నం ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది ఆ సినిమా మీద. సో డిఫరెంట్ గా చేయాలని చాలా ఇదిగా చేసాం. బట్ అప్పట్లో ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సినిమా జరగలేదు. జరగకపోయేటప్పటికి చాలా స్మాల్ బడ్జెట్ లో అంటే 38 lakhs లో తీసాను నీకోసం అనే సినిమా. అదే అట్లా. సరే ఇంకో విషయం చెప్పండి సార్, అంటే ఎప్పటికైనా ఫ్యూచర్ లో మేము ఒక మణిరత్నం షేడ్ మీలో చూడొచ్చా? ఆనందంలో మీకు అది కనిపిస్తుంది. గీతాంజలి ఇన్స్పిరేషన్ తోటి ఆనందం సినిమా తీసాను నేను. అంటే ఊటీ బ్యాక్ డ్రాప్ లో ఇన్ ఎవ్రీ ఫిల్మ్ ఎక్కడొకక్కడ ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుంది. ఎలాంటి సినిమా తీసినా కానీ ఆయనది రంగోబలమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంది. అంటే ఆ ఏజ్ లో బాగా నేను వాళ్ళని ఎక్కువ డైరెక్టర్స్ పుట్టడానికి అప్పట్లో వీళ్ళందరూ రీజన్స్. అండ్ ఇప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ గా మారుతున్నారు, డైరెక్టర్స్ అవుతున్నారంటే యూఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్. యూఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయలేదు అప్పట్లో, వాళ్ళు ఇచ్చిన ఇంపాక్ట్ ఫ్రాంక్ గా ఎవరు ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే నేను అలా ఫీల్ అవుతాను. అంత ఇంపాక్ట్ వాళ్ళు ఇప్పటికీ అలాగే తీస్తున్నారు. మీరెంత గర్వపడతారు చెప్పండి శ్రీను గారి పట్ల? చాలా ఉంది. శ్రీను వైట్ల ఇస్ మై హస్బెండ్ అని ఎప్పుడైనా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిన విషయం డి వచ్చినప్పుడు అండి. డి వచ్చినప్పుడు అండి సార్ చూడండి, బికాస్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీ వెంట్ త్రూ అ లాట్ మూవీ. అప్పుడు దాని అవుట్పుట్ చూసి తనకు తెలీదు నేను ఎందుకంత అంటే ఆ సినిమా చాలా క్రైసిస్ లో ఉన్నప్పుడు నేనే సొంతంగా డబ్బులు పెట్టి ఫినిష్ చేసిన సినిమాని. ఆ ప్రొడ్యూసర్ ఏదో సినిమా తీసి లాస్ అయిపోయి ఈ సినిమాని మధ్యలో ఆపేసి వెళ్ళిపోతే ఆ సినిమాకి నేనే సొంతంగా డబ్బులు పెట్టి ఆ సినిమాని ఫినిష్ చేశాను. ప్రొడ్యూసర్ అతను నేను డబ్బులు పెడుతున్నాను. తనకి అర్థమయ్యేది అదేంటి ఇది ఎవరిదో సినిమాకి నువ్వు పెడుతున్నా అంటే అట్లాగా. బట్ ఆ సినిమా మీద నమ్మకం నాకు డెఫినెట్ గా బాగుంటుంది అని చేశాను. సో అది అవుట్పుట్ చూసినప్పుడు తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ సినిమా ఎప్పుడు చూసినా ఎవరైనా సరే హ్యాపీ ఫీల్. ఇంత బండరాళ్ళ ముందు పెట్టినా కూడా వాళ్ళు నవ్వేస్తారు. అంత అద్భుతం అది. ఇక మరి రివీల్ చేసి చూద్దాం. సంధ్య అండ్ తారక రత్న అన్నారండి. తారక రత్న గారిని తీసుకొచ్చి ఇక్కడ మీరున్నారు అని అంటే ఆయన మన మీద యుద్ధం ప్రకటిస్తారండి. అంతే కదా, సమస్య లేదు. నిజానికి అక్కడ తారక రత్న లేరని చెప్పుకోవాలి. ఇంకొకరు ఉన్నారు, వరెవరన్నది ముందు సంజయ్ ఉన్నారా లేదా ఫైండ్ అవుట్ చేసి ఎవరన్నా చెప్తారు. సంజయ్ గారు ఉన్నారండి. అందుకే అర్థమవుతుంది సార్, అమ్మాయిలు ప్రపంచంలో అందరికంటే అందమైన ప్రాణి ఏదంటే అమ్మాయి. అంతే, ఓన్లీ కళ్ళు తీసేసరికి ఎంత ఘోరంగా అయిపోయింది. మరి ఇంతకీ ఆ కళ్ళు ఎవరివి? తారక రత్న కనుక అయితే మాత్రం రూపా గారు సెలబ్రేషన్స్ లో ఉంటారు. అంతే కదా సార్? చూద్దాం మరి. సో వారెవరో రివీల్ చేయడానికంటే ముందు సార్ మీ సినిమాలో లాగే మాకు కూడా ఒక చిన్న ఇంటర్వెల్ ఉంటుంది సార్.
Shall we take a break? Brooke Bond, 3 Roses. నువ్వు నేనులో టైం ఫర్ బ్రేక్. శ్రేయ ఏంటి ఎర్రా నేను రాను ఎర్రా నేను రాను ఎర్రా పోవే. గోదావరి జిల్లా గర్ల్ ఫ్రెండ్ అంటే మామూలుగా రొయ్యల పులుసు మామూలుగా పేపర్ వేపుడు పెడతా అనుకున్నాను. నేను చేసుకుంటే నాకు ఏమొస్తుందంట? నువ్వు నేను షూటింగ్ త్వరలో USA లో జరుగును. ఆసక్తి గల జంటలు తమ ఫోటోస్ తో పాటు ఈమెయిల్ ఐడిని janavule08@gmail.com కు మెయిల్ చేయగలరు.